నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా యువతకు, నిరుద్యోగులకు మెగా డిఎస్సి ద్వారా తీపి కబురు చెప్పారు. మరి ఈ డిఎస్సి పైన దుష్ప్రచారం చేస్తున్నారు. దాని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న మెగా డిఎస్సిని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే సార్. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా 16,437 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నేతలందరూ కూడా మెగా డిఎస్సి కాదు, మెగా డ్రామా అంటూ విమర్శిస్తున్నారు. మొత్తం 27,000 పోస్టులుంటే కేవలం 16,000 పోస్టులకే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా దరఖాస్తు ప్రక్రియలో కానివ్వండి, ఈ భర్తీలో కానివ్వండి నిబంధనలు మార్చారు, అవన్నీ కూడా విమర్శలు చేస్తున్నారు సార్. వీటన్నిటిని కూడా మనం ఏ విధంగా చూడాలి? అంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మీరు చేయలేని పని వాళ్ళు చేశారు, దాన్ని అభినందించండి, దాన్ని ఆహ్వానించండి, ఇంకా బాగా చేయమని చెప్పండి. అంతేగాని ఇప్పుడు ఈ విధమైనటువంటి విమర్శల ద్వారా ఇలా తప్పుదారి పట్టించటం, రెచ్చగొట్టడం, అడ్డుకోవటం, ఇక ఇదే పని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆయన యొక్క అనుచరులు కావచ్చు, వాళ్ళ పార్టీ, లేకపోతే వాళ్ళ మీడియా. ఇప్పుడు మెగా డిఎస్సి ఇవాళ మీరు అన్నట్టుగా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు నిన్నటిదాకా నోటిఫికేషన్ ఎందుకు రాలేదు, ఈ 10 నెలలు ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు ఆ ఎస్సీ వర్గీకరణ, ఇప్పుడు వర్గీకరణపై ఆర్డినెన్స్ ఇవాళ తీసుకొచ్చారు. ఎంతెంత పర్సెంట్ ఎవరెవరికి ఇవ్వాలి, ఇప్పుడు ఆ 15% ఎస్సీ రిజర్వేషన్, వీళ్ళకి 1% అని, వాళ్ళకి 6.5% అని, వీళ్ళకి 7.5% అని, ఆ మాల, మాదిగ, రెల్లి, ఉపకులాలు పంచారు. ఇప్పుడు ఇంకేముంది, నోటిఫికేషన్ వెంటనే ఇచ్చారు. 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు ఏమంటున్నారు, 27,333 పోస్టులు ఉన్నాయి, మీరు 16,347 పోస్టులకే ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నారు. మరి 27,333 పోస్టులు ఉంటే జగన్మోహన్ రెడ్డి 6,000 పోస్టులకి ఎందుకు ఇచ్చాడు? అది కూడా ఎప్పుడు 5 ఏళ్ళు ఇవ్వకుండా ఎన్నికలకి 2 నెలల ముందు కోడ్ అమల్లోకి వచ్చేటప్పుడు ఇస్తావా? ఎవరో దాకా ఎందుకు సొంత చెల్లే తిట్టింది. షర్మిల మామూలుగా తిట్టిందా ఏంటి, మెగా డిఎస్సి అన్నాయి, దగా డిఎస్సి చేసావని. అంటే దగా డిఎస్సి చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ మెగా డిఎస్సిని విమర్శిస్తున్నారా? జాబ్ క్యాలెండర్ అన్నావు, ప్రతి జనవరిలో 5 ఏళ్లలో 5 జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి. వదిన సాక్షి క్యాలెండర్ 5 ఏళ్ళు ఇచ్చింది, నువ్వేంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని అడిగింది. ఎవరు అడుగుతోంది? షర్మిల. ఇప్పుడు 27,333 పోస్టులు ఉన్నాయని మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకని భర్తీ చేయలేకపోయారు? ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వాళ్ళ విద్యార్థులంతా తయారవుతున్నారు, తర్ఫీదు పొందుతున్నారు, కోచింగ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంలో మీరు గనక కోర్టులో పిల్లేద్దామన్నా, లేకపోతే విద్యార్థుల్లో కొంతమంది మీ మూకని లోపలికి ప్రవేశింపజేసి మీరే ధర్నాలు చేద్దామన్నా, వీళ్ళ మాటలు మనకు ఒకటే అర్థమవుతుంది, ఏంటి, ఏదో రకంగా ఈ డిఎస్సికి అడ్డుకట్ట వేయాలి అనే కుట్ర కనపడుతుంది. ఇప్పుడు ఏమని వాళ్ళ మీడియాలో రాశారు, 50% గ్రాడ్యుయేట్స్కి, 55% పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి మార్కులు రావాలని నిబంధన పెట్టారు. పట్టభద్రుల్లో ఏది ఎస్సీలకి, బీసీలకి, వీళ్ళకేంటి 40%, 45% అని ఒక నిబంధన పెట్టారంటారు. ఈ ఏ పోస్టులు? ఇది ఉపాధ్యాయ పోస్టులు. అంటే ఉపాధ్యాయ పోస్టుల్లో కనీసపు మరి సగమన్నా మార్కులు రాకపోతే ఇతను భావి తరాలను ఏం తయారు చేస్తాడు? ఇప్పుడు ప్రతి తరగతి గదిలో ఏమని రాసి ఉంటుంది, దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయించబడుతుంది. ఇది మనం చెప్పేది కాదు, ప్రొఫెసర్ కొఠారి చెప్పిన మాట. ప్రతి స్కూల్లో నువ్వు క్లాస్ రూమ్లోకి వెళ్తే అదే రాసి ఉంటుంది. అంటే దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఉపాధ్యాయుల ఎంపిక ఎంత పారదర్శకంగా ఉండాలి, ఎంత ప్రతిభావంతులు రావాలి. ఇప్పుడు ఎంసెట్ పెడతారు, ఏది ఇప్పుడు వైద్య విద్య కోసం డాక్టర్లకి, లేకపోతే ఇంజనీర్లకి పెడుతున్నారు. ఎలా ఎందుకు పెడుతున్నారు? ప్రవేశ పరీక్షలు ఎందుకు పెడుతున్నారు? పెట్టబాకమనండి, అందరికీ ఇచ్చేయమని చెప్తారా? ప్రతిభ దానికి బట్టి ఇవాళ విద్య ఏది మనకి. ఇప్పుడు మరి ప్రతిభ లేనాడు డాక్టర్ అయితే చంపేస్తాడా? ప్రతిభ లేనాడు ఇంజనీర్ అయితే ముంచేస్తాడా? ప్రాజెక్టులు ముంచేయాలా? లేకపోతే
ఇళ్ళు ముంచేయాలా, రోడ్లు ముంచేయాలా. ఈరోజు ఏంటి, వీళ్ళు ఈ విధమైనటువంటి మాటల ద్వారా ఒక రెచ్చగొట్టే ప్రక్రియ ఇదంతా కూడా. ఇప్పుడు డిఎస్సి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ దగ్గర ఒక 16-17 డిఎస్సీలు పెట్టారు. ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పనిచేశారు కదా, ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే నీకు 13 డిఎస్సీలు పెట్టాడు. అంటే 17 డిఎస్సీల్లో 13 డిఎస్సీలు ఒక వ్యక్తి పెట్టాడంటే ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా 9 డిఎస్సీలు పెట్టాడు. రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకో 3 డిఎస్సీలు పెట్టాడు. ఇప్పుడు ఇదొక డిఎస్సి. అసలు ఇప్పుడు పనిచేసే ఉపాధ్యాయులందరిలో అందరూ చంద్రబాబు నియమించిన వాళ్ళే. 99.5% చంద్రబాబు నియమించిన వాళ్ళే వీళ్ళంతా, టీచర్లంతా. 2,25,000 మందిని ఆయన నియమించాడు. అంటే అసలు అది కదా ఉపాధి కల్పన. ఇప్పుడు పరిశ్రమల్లో ఉపాధి, పారిశ్రామికీకరణ, పెట్టుబడులు రాబట్టడం ఇదంతా ఒక ఎత్తు, ప్రభుత్వంలో ఉపాధి అదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఒక్క విద్యారంగంలోనే ఇంతమందిని నియమించాడంటే అది కూడా టీచింగ్, అది నాన్ టీచింగ్ వేరు. మళ్ళా నువ్వెందుకు చేయలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళేంటి, తను చేయుడు చేసేవాళ్ళని చేయనీడా, తను పెట్టడు పెట్టేవాళ్ళని కొడతాడా? మనకు అదే కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవాళ మనం తీసుకున్నట్లయితే అన్ని పరిశ్రమల్లో వీళ్ళు వాటాలు అడిగి కమిషన్లు అడిగి వెళ్ళగొట్టారు. ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు, బ్లాక్మెయిలింగ్కి ఆయన యొక్క అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అక్కడెక్కడో కర్నూలులో సోలార్ ప్లాంట్లనైతే తుపాకీ చూపించి బెదిరించారు. కియా సీఈఓనే బెదిరించాడు, గొర్రట్ల మాధవ్. మొత్తం కియా 13 ఆక్సిలరీ యూనిట్లు కర్ణాటక, తమిళనాడు వెళ్ళిపోయాయి. కియా దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ చంద్రబాబు తీసుకొస్తే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ కరువు సీమలో కార్లు పరిగెత్తున్నాయంటే అనంతపురం, పెనుగొండ భూముల ధరలు పెరిగిపోయాయి ఒక కియా వల్ల. తిరుపతిని అసలు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాడు, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. దేశంలో నీకు 10 మొబైల్ ఫోన్లు తయారైతే 5 ఇక్కడే, సెల్కాన్, ఫాక్స్కాన్, డిక్సన్. మొన్న యువగళం పాదయాత్రలో లోకేష్ అక్కడ నడుస్తుంటే ఆ ఎంప్లాయీస్ అంతా ఆయనతో పాటు వచ్చారు. అంటే మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, చెడు చేసిన వాళ్ళని విసిరివేస్తారు. అమర్ రాజా బ్యాటరీ ఎక్స్టెన్షన్ తెలంగాణలో ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళు బెదిరిస్తే కాదు. 10,000 కోట్లు ఇవాళ అక్కడికి వెళ్ళిపోయింది, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. 10,000 మందికి ఉపాధి పోయింది. లులు వాళ్ళని తరిమేశారు, వచ్చి హైదరాబాద్లో పెట్టుకున్నాడు, తమిళనాడులో పెట్టుకున్నాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు. ఆ జాకీ అతను ఎవరో ఎమ్మెల్యే అంట, రాఫ్తాడు. వైసీపీ ఎమ్మెల్యే 40 కోట్లు అడిగాడని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు, వచ్చి ములుగులో పెట్టుకున్నారు తెలంగాణలో. ఎన్ని పరిశ్రమలను తరిమేశారంటే దగ్గర ఒక 15 లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేశారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు మళ్ళీ అందరినీ పట్టుకొస్తున్నారు, బతిమలాడి బామాలి, ఇంకా మిగతా వాళ్ళకన్నా మేము ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తాం, తక్కువ ధరకు భూములు ఇస్తాం, విద్యుత్ ఇస్తాం అని తీసుకొస్తుంటే టీసీఎస్కి ఏదో ఊరికినే భూమి ఇచ్చేశారు, వర్ష దానికి ఏదో ఊరికే భూమి ఇచ్చేశారు అని చెప్పి కథనాలు, విమర్శలు. ఇప్పుడు టీసీఎస్ ఇవాళ 12,000 మందికి ఉపాధి కల్పిస్తుంది, టాటా వాళ్ళది. అంటే ఇవాళ నీకు దిగ్గజ కంపెనీలన్నీ ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. వీళ్ళకి కంపరం పుడుతుందా? పారిశ్రామికవేత్తలేమో భయపడిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే వాళ్ళు ఏమంటే ఇవాళ మీరున్నారు, మేము వస్తాము, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మా పరిస్థితి ఏంటి? ఆయన వాళ్ళని బతిమలాడి బామాలి, అతను రాడయ్యా, అతను పని అయిపోయింది, అతను చిత్తుగా ఓడించారు, భూతాన్ని పట్టుకున్నాం, భూస్థాపితం చేశామంటే ఇప్పుడు వాళ్ళు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకుండా అడ్డుకునే కుట్రలు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళకి కడుపు నొప్పే,
చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఎందుకు ఇంత కడుపు నొప్పి? రాష్ట్రం అభివృద్ధి చెందితే కడుపుల నొప్పి వచ్చే పార్టీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.